ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ ఇచ్చింది. అమరావతి రాజధాని పనులను కూటమి సర్కారు వచ్చాక పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఇదివరకే తీసుకున్న భూములు సరిపోవని గుర్తించిన సర్కారు మరో 44,000 ఎకరాలను సమీకరించేందుకు రెడీ అయింది. అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటు, క్రీడా నగరం వంటి వాటికి ఈ భూములను వినియోగించనున్నారు. ఇలా పనులు వడివడిగా సాగుతున్న క్రమంలో అమరావతిని ఎప్పటిలోపు పూర్తి చేస్తారన్న ప్రశ్న తరచుగా తెరమీదికి వస్తూనే ఉంది. పెట్టుబడిదారులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా దీనిపై సర్కారు అప్డేట్ ఇచ్చింది. వచ్చే 3 సంవత్సరాల్లో తొలి దశ అమరావతి పనులను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. తొలి దశలో రాజధానిలో హైకోర్టు సహా నగరాలను పూర్తి చేయనున్నారు. ఇది 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుంటుందని మంత్రి నారాయణ తెలిపారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఏడాది తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి 44,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నామన్న ఆయన ప్రస్తుతం 20,000 ఎకరాల భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారని తెలిపారు. ఆయా నిర్మాణాల కోసం 10,000 ఎకరాలు అవసరమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన 30,000 ఎకరాలను కూడా రైతులకు రిటర్న్ ఫ్లాట్లు ఇచ్చేందుకు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. కొందరు రాజధానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నారని, రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ ఒక మహాయజ్ఞం చేసేటప్పుడు ఇవన్నీ చిన్ని సమస్యలేనని చెప్పుకొచ్చారు. రైతులకు చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు.